అండి ఏంటి కావ్య ఇదంతా? ఏ వినలేకపోతున్నావా? మా వాళ్ళందరూ నిజాలు మాట్లాడుతుంటే విని తట్టుకోలేకపోతున్నావా? పొద్దున లేస్తే కోట్లు అబద్ధాలు మాట్లాడే నీకు ఈ నిజాలు వింటే కొత్తగా ఉందా? రే, మా అక్క కాపురాన్ని కూర్చడానికి సిద్ధపడిన నువ్వు కోట్లకు అధిపతి అయితే నాకేంట్రా? ఐ డోంట్ కేర్. నీలాంటి వెధవని పెళ్లి చేసుకోవడం కంటే జీవితాంతా ఒంటరిగా ఉండిపోవడమే మేలు. అంటే సంబంధం క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పడానికే వచ్చారా? లేకపోతే నీలాంటి పూర్కుడితో తల ఉంచుకుని తాళి కట్టించుకుంటాననుకున్నావా? దిస్ ఇస్ టూ మచ్. చాలా ఫూలిష్ గా ఉంది. ముందు పార్టీని పిలవండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఏంట్రా వాడిని పిలిచేది? కూర్చొని పంచాయతీ పెట్టేది. వాడికి ఇవ్వాల్సింది వాడికి ఇస్తాం. చూస్తూ వదిలేస్తాం అనుకుంటున్నావా? రే, అయినా నీతో ఇంకా మాకు మాటలేమిటిరా? ఒక కూతురు మెళ్ళలో తాళి తెంచి ఇంకో కూతురు మెళ్ళలో తాళి కట్టాలని చూసే దుర్మార్గుడితో సంబంధం కలుపుకోవాల్సిన గతి మాకు పట్టలేదు. నా బిడ్డను కూలి చేసుకునే వాడికైనా ఇచ్చి చేస్తాను గాని నీలాంటి రాక్షసుకుని సస్తే ఇవ్వను. బహుశా నువ్వు కన్న తల్లి పెంపకంలో పెరుగుండవు. అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు మంచి చెడు నేర్పే స్నేహితులెవరూ నీకు లేరేమో. నీలాంటి వాణ్ణి కుటుంబం నుంచి వెలివేస్తుంటారేమో. కానీ మేమలా పెరగలేదు. నా భవిష్యత్తు ఏమైనా పర్వాలేదని నేననుకున్నాను. నా కళ్ళ ముందే నీలాంటి వాడికి నా చెల్లెల్నిస్తుంటే మాత్రం నేను మౌనంగా ఉండలేను. అవును బాబు, మా పిల్లల్ని మేమలా పెంచలేదు. ఉన్నతిలోనే తిన్నారు, ఇచ్చిన బట్టలే కట్టుకున్నారు. ప్రతి ఒక్కరూ ఇంకొకరు మంచి మాత్రమే కోరుకునే కుటుంబం మాది. ఓ కూతురు భవిష్యత్తు నాశనం చేసేవాడికి ఇంకో కూతుర్నివ్వాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. నీకు నీ సంబంధానికి ఓ నమస్కారం. చూడండి, యాక్చువల్ గా పార్దు విడాకుల కోసం వచ్చినప్పుడు వరోధిని ఎవరో నాకు తెలీదు. నిన్ననే తెలిసింది. రే, మేం మాట్లాడేది మా అక్క నీకు తెలుసా లేదా అనే విషయం గురించి కాదురా. మా అక్క స్థానంలో ఏ ఆడదున్నా నువ్వు ఇలాగే విడాకులు ఇప్పిస్తావా లేదా? ఇప్పించేవాణ్ణి 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 ఎంత ధైర్యంగా చెప్తున్నావా మాట? అంటే నీకెవరు డబ్బిస్తే వాడి పెళ్ళానికి విడాకులు ఇప్పించేస్తావు అంతేగా? ఆ పెళ్ళం మంచిదా చెడ్డదా అవేది నీకు అక్కర్లేదు. ఇలా మా అక్కలాంటి ఎంతమంది ఆడవాళ్ళు ఉసిరు పోసుకొని కట్టారు ఈ ఇల్లు. ఇలా ఎంతమంది భార్యల్ని బిడ్డల్ని భర్తలకి దూరం చేసి నీ భార్య కన్న పెడదాం అనుకుంటున్నావు. ఇలాంటి ఇంట్లో నేను ఇలా అడుగు పెడతాను? నీలాంటి కాపురాలు కూల్చే వెదవతో నేను ఇలా సంసారం చేస్తాననుకున్నావు? నేను నా చెల్లి ఒకే ఇంట్లో కోడళ్లుగా అడుగు పెట్టాం. పెళ్ళైనప్పటి నుంచి అది భర్తే లోకంగా బ్రతుకుతోంది. పార్తో దాన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడనే భ్రమలో ఉన్నాం. ఏ రోజే తెలిసింది పార్తో దాన్ని ఒక భార్యగానే కాదు, అసలు మనిషిగానే గుర్తించలేదు అని. అంటే సంవత్సరం నుంచి అది ఎంత నరకయాతన అనుభవించిందో, ఎన్ని కన్నీళ్లు దిగమింగిందో, ఎన్ని బాధల్ని ఎన్ని అవమానాల్ని భరించిందో దానికి మాత్రమే తెలుసు. మాలో ఏ ఒక్కరికి తెలియదు. అంత గుట్టుగా కాపురాన్ని నిలబెట్టుకోవాలనుకునే ఆడదానికి విడాకులు ఇప్పించాలనుకున్న మీరు ఒక మనిషేనా? అసలు మీది ఒక జన్మేనా? అంటే ఇప్పుడు ఏమంటారు? తప్పంతా నాదే అంటారా? పార్దు తప్పేమీ లేదంటారా? నా వృత్తికి నేను న్యాయం చేస్తున్నాను. అది తప్పే అయితే ప్రపంచంలో ఏ లాయరు విడాకుల కేసులు ఒప్పుకోకూడదు. మరి ఏంటి నువ్వు చేసే న్యాయం? ఏంటి నువ్వు నీ వృత్తికిచ్చే గౌరవం? భర్త కొట్టినా తిట్టినా, తిండి పెట్టినా పెట్టకపోయినా, చీ అన్నా పొమ్మన్నా, మెడపట్టి గెంటేసినా, ఆఖరి క్షణం దాకా కాపురం నిలబెట్టుకోవడానికే, సంసారాన్ని సరిదిద్దుకోవడానికి సిద్ధపడుతుంది ఆడది. కానీ ఎంతమంది భర్తలు భార్యల వల్ల నిజంగా కష్టాలు పడుతున్నారు? ఎంతమంది భర్తలు భార్యల వల్ల సుఖాన్ని సంతోషాన్ని పొందలేకపోతున్నారు? ఎక్కడో నూటికో కోటికో 10 మంది ఉంటారేమో.
కానీ చిన్న చిన్న అపార్థాలు గొడవలకే విడిపోవాలని అనుకునే వాళ్ళు నా భర్త లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వు ఇలాగే విడాకులు ఇప్పిస్తూ ఉంటావా? ఇదేనా నీ వృత్తి? ఇలాగే సంపాదిస్తూ మెడల మీద మెడలు కడతావా? ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నీకు అక్కర్లేదా? అక్కర్లేదు. అందుకే నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు నాకు అక్కర్లేదు. నీతో జీవితాన్ని పంచుకోవడానికి నేను సిద్ధంగా లేను. గో టు హెల్. ఎవరిని బెదిరిస్తున్నారు? ఎంగేజ్మెంట్ దాకా వచ్చిన తర్వాత నీ పెళ్లి ఆగిపోయిందంటే రేపు నీకే సంబంధాలు రావు. నాకేంటే మగాణ్ణి. రేపు ఈ పాటికల్లా ఇంకో అమ్మాయిని చూసుకుని దర్జాగా ఘనంగా పెళ్లి చేసుకుంటాను. రేయ్! నా కూతురు నిశ్చితార్థం చెడిపోతే అది ఏ ఉద్యోగమైనా చేసుకుని దాని కాళ్ళ మీద అది నిలబడుతుందిరా. కానీ ఈ కూతురు కాపురం చెడిపోతే దాని భవిష్యత్తే చీకటైపోతుందిరా. అయినా నీలాంటి వాడితో పెళ్లి తప్పిపోయినందుకు మాలో ఏ ఒక్కరికి ఈసమైనంత బాధ కూడా లేదురా. అయినా ఏం మాట్లాడుతున్నారు మీరు? పీటల మీద పెళ్లిళ్ళు ఆగిపోయిన వాళ్ళకే సంబంధాలు వస్తున్నాయి. నా చెల్లెలికి నిశ్చితార్థం కాకముందే సంబంధం తప్పిపోతే ఇంకో సంబంధం రాదా?